తిరుపతి అలిపిరి వద్ద ఓ విగ్రహం చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. అటు వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఇటు టీటీడీ పాలన మండలి విగ్రహం చుట్టూ పరస్పర ఆరోపణలు దిగుతున్నారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడి ఉందని భూమన ఆరోపించారు. మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలక మండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడి ఉందని హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కొని వెంటనే స్పందించాలని భూమన కోరుతున్నారు. అయితే టీటీడీ పాలక మండలి భూమన ఆరోపణలను ఖండిస్తోంది. 25 ఏళ్ల క్రితం పట్టు కన్నాచారి అనే శిల్పి శనేశ్వరుడి విగ్రహాన్ని చెక్కాడని, శనేశ్వరుడి విగ్రహానికి వాహనం కాకి కాకుండా మరేదో ఆకారం వచ్చేలా చెక్కడంతో అపచారం జరిగిందంటున్నారు. దీంతో శనీశ్వరుని విగ్రహం కాస్త విష్ణుమూర్తి ఆకారంలో వచ్చిందని తెలుపుతున్నారు. శనీశ్వరుని విగ్రహం కాస్త విష్ణుమూర్తిని పోలి ఉండటంతో అపచారం జరిగి బెంగళూరుకు చెందిన విగ్రహదాత మరణించాడని చెబుతున్నారు. దీంతో విగ్రహాన్ని చెక్కిన శిల్పి అక్కడే విగ్రహాన్ని వదిలేశాడని తెలుపుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఘోరంగా అవమానించిన భూమన గతంలో టీటీడీ చైర్మన్ గా విధులు నిర్వర్తించడమే ఘోర పాపమన్నారు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఆ విగ్రహం అక్కడే ఉందని, అప్పుడు ఆ విగ్రహం పరిస్థితి భూమనకు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే విగ్రహం చుట్టూ మద్యం బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాలు పడేసి భూమన చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు భానుప్రకాష్ రెడ్డి. అక్కడ గత 20 సంవత్సరాల ముందు పట్టు కన్నయ్య అని చెప్పి ఒక ఆచార్య ఉండేవాడు. అతని దగ్గరికి బెంగళూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి శనేశ్వరుడి విగ్రహం కావాలని చెప్పి 2 లక్షల రూపాయలు అతనికి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. శనేశ్వరుడికి విగ్రహం చెక్కిన తర్వాత పొరపాటున శనేశ్వరుడికి వాహనం కాకి బదులు అతను వేరే ఆకారాన్ని చెక్కిన కారణంగా ఆర్డర్ ఇచ్చినటువంటి భక్తుడు అది అవసరం లేదని చెప్పి దాన్ని అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడే ఉంది మిత్రులారా. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నాడు మహావిష్ణువు అంట. అయ్యా, ఏ దేవుడు ఏం కనుక్కోయ్యా, నీకు గుడి తాళాలకి బండి తాళాలకి తేడా తెలియని వ్యక్తి నువ్వు. కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన చెప్తున్నట్టు మహావిష్ణువు అంటున్నాడే, ఆ శనేశ్వర విగ్రహం అక్కడే ఉన్నింది. ఆయన బోర్డు సభ్యుడిగా ఉన్నప్పుడు అక్కడే ఉన్నింది. అప్పుడు పోయి పూజలు చేయకుండా ఈరోజు పోయి ముసలి కన్నీరు గారుస్తావా? అవాస్తవాలను ప్రచారం చేస్తూ పవిత్ర పుణ్యక్షేత్రంపై బురద జల్లేలా వ్యాఖ్యలు చేస్తే టీటీడీ చూస్తూ ఊరుకోదని టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. భూమన ఇకనైనా దైవంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని, లేదంటే సరైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ మీద ఏదైనా మాట్లాడితే మిగతా రాజకీయ వార్తల కన్నా టీటీడీ మీద ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని చెప్పి తను ఉనికిలో ఉండడం కోసం అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి నుంచి ఆది నుంచి గోవుల విషయం కావచ్చు, విగ్రహం విషయం కావచ్చు, లేదా వైసీపీ కార్యకర్తలు వాళ్ళ సానుభూతి పరులు చేసేటువంటి అల్లరిని టీటీడీ మీద నెట్టివేస్తూ అనేక ఇప్పటి వరకు మాట్లాడినా సహనంగా సమాధానం చెప్పాం. టీటీడీ బోర్డు కూడా నిర్ణయిపోతా ఉంది. ఇలాంటి మాటలు పునరావృతమైతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోక తప్పదు. భూమన 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పదవి బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆ విగ్రహం గురించి తెలియదా అంటూ మరో టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకే భూమన విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నువ్వు 2 పర్యాయాలు చైర్మన్గా ఉండి ఆ విగ్రహం అక్కడ ఉన్నప్పుడు నువ్వు బాధ్యత గలవాడు అయితే నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీయలేదు? ఈరోజు మా మీద బురద జల్లాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. క్యూలో ఉండి జ్వరం వచ్చి ఏదో అతను కళ్ళు తిరిగి పడిపోతే టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు బాధ్యులు. వాళ్ళకి ఎవరికో వాంతులు అయితే, విరోచనాలు అయితే టీటీడీ బోర్డు బాధ్యులు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ప్రతి దానికి మేము అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నాము. వీళ్ళని పాయింట్అవుట్ చేయాలా,
ఏదో ఒక విధంగా వీళ్ళని మాట అనాలన్న ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని ఈ వైసీపీ పార్టీ పనిచేస్తుందే కానీ వాళ్ళ అభివృద్ధి పని చేస్తున్నారు, మనం కూడా సపోర్ట్ చేస్తామన్న ఆలోచన అయితే లేదు. రాజకీయం చేయొద్దు దయచేసి. హిందువుల యొక్క మనోభావాలతోటి మీరు ఆడుకుంటున్నారు. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, శ్రీవారి అలిపిరి పాదాల దగ్గర అక్కడ విగ్రహానికి సంబంధించిన వాగ్వాదం అయితే జరుగుతోంది. అది శనీశ్వరుడి విగ్రహం అని కొంతమంది అంటున్నారు. అది శ్రీ మహావిష్ణువు విగ్రహము. అలా నిర్లక్ష్యంగా పడేయడాన్ని తప్పుపడుతూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఆ విగ్రహం దేనికి సంబంధించింది? రేఖ 2012లో పట్టు కన్నయ్యచారి అనే ఒక శిల్పి బెంగళూరుకు చెందిన ఏదైతే ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక దాత అక్కడ శనేశ్వర ఆలయం నిర్మించాలి, విగ్రహాన్ని వినూత్నంగా చెక్కాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఏదైతే ఆ విగ్రహాన్ని తయారు చేయించాడు. మామూలుగా శనేశ్వరుడికి కాకి వాహనం అయితే అక్కడ సింహం వాహనంగా చేశాడు. 10 తలలు ఉండే విధంగా అదేవిధంగా విష్ణువులాగా ఆకారాన్ని మలిచేందుకు ప్రయత్నించాడు. ఇటు సింహము వాహనం పెట్టాడు. అయితే విష్ణువుకి అయితే సింహ వాహనం ఉండదు. మొత్తం మీద ఇది కొంత వివాదంగా మారడం, ఎవరైతే ఆ ఆలయాన్ని నిర్మిస్తానన్న చెప్పిన దాత కూడా ఈ విగ్రహాన్ని చూసి తర్వాత ప్రతిష్ఠించాలనుకున్న లోపల ఆయన మరణించాడు. ఆయన సంబంధికులు కూడా ఈ విగ్రహం మాకొద్దని చెప్పి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ విగ్రహాన్ని అటు ఏదైతే ఆరుబయలు ప్రదేశం ఇటు శ్రీవారి అలిపిరి మార్గం వద్ద పాత చెక్పోస్ట్ సమీపంలోనే ఆరుబయట ప్రదేశంలో వేసిపోయాడు. అక్కడ ఏదైతే పీఠం కూడా ఓవైపు, విగ్రహం ఓవైపు ఉంది. సుమారు 15 సంవత్సరాలుగా అక్కడ ఆ విగ్రహం ఉన్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు ఆ విగ్రహాన్ని గురించి ఎవరూ మాట్లాడలేదు, స్పందించలేదు. అయితే ఈరోజు నిన్న రాత్రి భారీగా వర్షం కురవడంతో చెత్తా చెదారం ఆ ప్రాంతానికి కొట్టుకొని వచ్చాయి. అదేవిధంగా మద్యం బాటిల్స్ కూడా కొట్టుకొని వచ్చిన పరిస్థితి. ఉదయం మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్ళి విష్ణువు విగ్రహం ఇక్కడ నిర్దాక్షిణ్యంగా ఇక్కడ పారవేశారు, నిర్లక్ష్యం వహిస్తుంది టీటీడీ, ముఖ్యంగా ఇందులో మద్యం బాటిళ్ళు పక్కనే ఉన్నాయి, మద్యం దాగి వెళ్ళారు అంటూ చెత్తా చెదారాల మధ్య ఆలయం విగ్రహం ఉందంటూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపైన వెంటనే అటు టీటీడీ విజిలెన్స్ కానీ అదేవిధంగా పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎవరు విగ్రహం ఇక్కడ వేశారు ఏంది అన్న పరిస్థితిని వారు ఆరాధిస్తే పట్టు కన్నయ్యచారి అనే వ్యక్తి 2012లో ఈ విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి ఏదైతే ప్రతిష్టకు నోచుకోకపోవడంతో అది శనేశ్వరుడా లేకపోతే విష్ణువా అన్న విషయాన్ని తేల్చుకోలేక శిల్పే ఆ విగ్రహాన్ని ఆ విగ్రహం వల్ల తనకు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి అక్కడ అలిపిరి పాదాల వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో వదిలివేసి వెళ్ళాడు. అయితే దీన్ని కూడా టీటీడీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. 2012 నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన ఉదయం ఘటనతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత టీటీడీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి, డిప్యూటీ సీఎం తాను సనాతనవాదిని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈ విధంగా టీటీడీ చేతనే ఈ విధంగా విగ్రహానికి అప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదంటూ కూడా విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో మరికొంతమంది అక్కడికి వచ్చి ఏదైతే తాము అన్నమయ్య కళాక్షేత్రం అది ఇది అంటూ హడావిడి చేయడానికి ప్రయత్నిస్తే వారిని అక్కడి నుంచి పంపివేశారు. తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు సభ్యులు మీడియా సమావేశం పెట్టి ఆ విగ్రహాన్ని గతంలో నువ్వు 2 సార్లు టీటీడీ చైర్మన్గా ఉన్నావు, అంతేకాకుండా టీటీడీ పాలక మండలి సభ్యుడిగా పనిచేసావు, దీంతోపాటు తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు నువ్వెందుకు ఆ విగ్రహం గురించి పట్టించుకోలేదంటూ ఎదురు ప్రశ్నించారు. ఈరోజు టీటీడీ పాలక మండలి సమావేశం ఉండడంతో దీన్ని డైవర్ట్ చేయడానికే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా లేనిపోని విషయాలన్నీ బయటికి తెస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేఖ రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక శ్రీవారి అలిపిరి వద్ద నెలకొన్న ఈ వివాదం అయితే చిలికి గాలివానగా మారుతోంది. ఆ విగ్రహానికి సంబంధించి కూడా అటు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ సభ్యులకు మధ్య వాగ్వాదం అయితే